అమ్మ చెప్పండి అమ్మా, ఎస్ఐఆర్ ఫామ్ అవగాహన మీకు ఉందా? దీన్ని ఎట్లా నింపుతున్నారు, ఏం చేస్తున్నారు, మరి అధికారులు మీకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు, ఎట్లా నింపుకోవాలి దీన్ని? దీన్ని అండి మనము 2002లో ఓటు వేసి ఉన్నట్టయితే ఫస్ట్లో నింపాలి. ఫస్ట్ ఫామ్లో ఫస్ట్ వైపు నింపాలి. 2002లో నేను ఓటు వేసి ఉన్నట్టయితే దీంట్లో నింపాలి. నేను ఓటు వేయకపోతే నా వాళ్ళు ఎవరైనా నా తల్లిదండ్రులయ్యి నేను ఇక్కడ నింపుతాను. రైట్. అంటే ఇప్పుడు మీరు మహిళ, సో మీరు అమ్మ వాళ్ళవి అత్తగారికి నేను నింపకూడదు. నేను ఇంటి కోడల్ని, మా అత్తగారి డీటెయిల్స్ నేను నింపకూడదు. ఇక్కడ వచ్చేసి నేను 2002లో నేను ఓటు వేయలేదు కాబట్టి మా తల్లిదండ్రులు వేస్తారు. కాబట్టి నేను ఇక్కడ 2002లో మా తల్లిదండ్రుల డీటెయిల్స్, నా అత్తగారిది నేను నింపను. నా అత్తగారివి డీటెయిల్స్ ఇక్కడ నింపుతా, నా డీటెయిల్స్ ఇక్కడ నింపుతాను. నాకు అవగాహన ఉందండి. అంటే ఈ రెండు కాలమ్స్ వదిలేయడమే. ఇది ఇక్కడ లేదు కదా, నేను ఓటు 2002లో నేను ఓటు వేయలేదు కదా, నా తల్లిదండ్రులు వేస్తారు, నేను తల్లిదండ్రులయ్యే వేస్తాను. ఇక్కడ రాయాలి నా తల్లిదండ్రులయ్యి, మా హస్బెండ్వి కానీ నా అత్తగారిది కానీ నేను నింపకూడదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా. అంటే ఏం లేదండి, కాకపోతే కొంచెం తెలుసుకోవాలి కొంచెం మనకి. అందుకని ఇక్కడ టేబుల్ పెట్టి అన్నవాళ్ళు మనం అందరు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ పార్టీ అనేది ఇక్కడ ఏం లేదు. పార్టీలకు అతీతంగా కూర్చొని తెలియని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైనా సరే వేరే వాళ్ళకైనా సరే, వాళ్ళు కూర్చొని వాళ్ళకి నింపడం కూడా రాకపోయినా కూడా వాళ్ళు నింపి ఇస్తున్నారు, చెప్తున్నారు. తెలిసినట్టయితే రాసుకోండి, తెలియకపోతే నేనే నింపుతాను అని చెప్పి ఫామ్ తీసుకొని చక్కగా నింపి ఇస్తున్నారు. రైట్ అమ్మా. మరి ఇక్కడ ఈ ఫామ్ నింపిన తర్వాత బిఎల్ఓ నుంచి కూడా ఏమైనా ఫోన్స్ వస్తే ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా, అంటే మీ అకౌంట్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి, అంటే మీ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడిగితే మీ డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి కాబట్టి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అట్లాంటి బిఎల్ఓ నుంచి ఫోన్స్ వస్తాయా ఫామ్ నింపినాక? బిఎల్ఓ నుంచి ఫోన్స్ అయితే రావండి. ఆధార్ కార్డు కూడా మెన్షన్ మీ ఇష్టం అని చెప్పేసి పెడుతున్నారు ఇక్కడ. ఆధార్ కార్డు అనేది మీకు ఏమైనా అభ్యంతరం లేకపోతేనే మీ యొక్క ఆధార్ కార్డు నింపండి, లేకపోతే మీరు అవసరం లేదు అని చెప్పి. ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అంటే, దీంట్లో ఏమైనా తప్పులు ఏమైనా జమ చేసి తప్పులు ఏమైనా రాసి ఉంటే దాన్ని కరెక్షన్ కోసం అడుగుతున్నారు. వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఏవి అడగరండి. మనకి ఏవి అడుగుతారు? మీరు ఎక్కడున్నారమ్మా, 2002లో ఓటు వేశారా వేయలేదా, మీ తల్లిదండ్రులు ఏమైనా వేశారా, అవే డీటెయిల్స్ అడుగుతారు. మిగతా డీటెయిల్స్ బ్యాంకుకి సంబంధించి ఏది అడగరు బిఎల్ఓలు. మిగతా డీటెయిల్స్ మాత్రం చెప్పొద్దు. ఇక్కడ మనకు 2 ఓట్లు ఉన్నాయనుకో అమ్మా. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, గ్రామాలలో కూడా ఒకరికి ఒక ఓటు ఉంటుంది. అంటే హైదరాబాద్లో కొంతమందికి ఆస్తులు ఉంటాయి, కొంతమంది గ్రామాలలో ఉంటాయి. ఇద్దరికి కూడా కొంతమందికి హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది, ఊర్లల్లో వాళ్ళకింత ఎంతో కొంత భూమి ఉంటుంది, ల్యాండ్స్ ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలామంది సతమతం అవుతున్నారు. అంటే అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఊర్లల్లో చేయించుకోవాలా ఓటు, లేదా హైదరాబాద్లో చేసుకోవాలా? కొంతమంది చెప్తున్న వార్తలు ఇవి, ప్రజలు అనుకుంటున్న మాటలు ఏంటంటే, హైదరాబాద్లో ఉంటే ఊళ్ళో ఏం లేనట్టే, ఊళ్ళో ఆస్తి ఎక్కడ అంటే, హైదరాబాద్లో మాకు ఇల్లు ఉంది, ఊర్లోనే ఓటు చేసుకుంటే భూమి గురించి మరి మా ఇల్లు పరిస్థితి ఏంది? ఇల్లు కేసీఆర్ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, ఇవన్నీ లాక్కుంటుందా ప్రభుత్వం అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? దానికి మెన్షన్ అయితే ఏం లేదండి. మనకి పొలాల గురించి అయితే మాత్రము ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మన పొలాలకు సంబంధించి ఓటర్ ఐడి అయితే మెన్షన్గా, మనకి ఆస్తుల గురించి ఓటర్ ఐడి అయితే ఎక్కడ మనం మెన్షన్ చెయ్యము, అది అవసరం లేదు. అది కల్పిస్తున్న ఇవన్నీ అవస్థలే, ఇవన్నీ కరెక్ట్ కాదండి వాళ్ళు చెప్పేవన్నీ. మనకి ఇక్కడ వేరే ఏదైనా సంబంధించి కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఓటర్ ఐడి ఉంటేనే ఇక్కడ చేస్తారు అనేది కరెక్ట్ ఏం కాదు. అంటే ఇప్పుడు గతంలో ఉన్నట్ల డబుల్ ఓట్లు వేసే అవకాశం లేదు, డబుల్ ఓట్లు వేసేయడానికి ఛాన్స్ లేదండి. ఒకవేళ నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర, నేను ఊర్లో, నాది ఆంధ్రప్రదేశ్ అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను, నర్సాపేట నాది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అక్కడ ఉన్నాను అనుకోండి, ఇక్కడ నేను వేయటానికి లేదు. ఇక్కడ నేను తీసుకుంటే ఈ ఫామ్ అనేది నేను తీసుకుంటే నింపేసి ఇచ్చినట్టయితే నాది అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఉంది, 2 ఓట్లు వేసే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇది మనం ఉపయోగించుకోవాలి దీన్ని. థ్యాంక్ యూ.